కార్యక్రమాలు చేసుకోవచ్చు. చిన్న ఉదాహరణ, ఈ 9 నెలల కాలంలో 5 సంవత్సరాల్లో ఎంతమంది హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ మధ్యాహ్న భోజనం కానీ లేదు హాస్టల్లో పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ అందులో అలిటేషన్ అయిందని చెప్పి హాస్పిటల్కి చేరారు. గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ల కంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలంలో. లెక్క పెట్టమనండి, మోసం కాదు చెప్పమనండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలం. ఎందుకు జరిగాయి? సరైన పర్యవేక్షణ, ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల. ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏదైనా జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అదురు కింద అయిపోతుంది. అది మానుకోండి, ఇంక అయిపోయాయి. వైసీపీ అని పేరెత్తే మాట అయిపోయాయి. ఇంకెంత కాలం ఈ రాంభజన? వారానికి ఒక ఇన్సిడెంట్. ఓ రోజు వైజాగ్లో జరిగితే, ఓ రోజు శ్రీకాకుళం జరిగితే, ఓ రోజు అనంతపురం జరిగితే, ఓ రోజు గుంటూరులో జరిగితే. సరే ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని ఎదిరితే అది ఇది, ఇవన్నీ రొటీన్ జాబ్. అవి దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు. తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం మనకు ఉన్నప్పుడు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. నిండగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది. మీ ఇష్టమేంటి, పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి. ఇది కంటిన్యూ ప్రాసెస్. అది జరగట్లే. ఇంత చెప్పారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో భూముల కుంభకోణం మీద సిట్ వేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడిగించింది. ఆ సిట్ దాని రిపోర్ట్ ఆ ప్రభుత్వం పడలేదు, ఈ ప్రభుత్వం పడలేదు. కానీ అంకురార్పణ చేసింది మీరే కదా. ఇప్పుడు చేయండి, దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ హోల్డ్ భూములు అవి చేయండి. ముందు అది ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ హోల్డ్ చేయండి. చేయలేరు మీరు, ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పటుత్వం చేతల్లో లేదు. మాటలు దేనికి అంటే పబ్లిసిటీ కోసం, చేతలు దేనికంటే ప్రక్రియ జరపడానికి. అందుకు ఈ కార్యక్రమం. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం సూటుగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ మాట్లాడుకుంటారో, ఎక్కువ మాట్లాడుకుంటారో, రివ్యూలు గంటలు చేసుకుంటారో, రోజులు చేసుకుంటారో, పడతారో, మీ స్టైల్ మీది. కానీ ప్రజల తరపున మా డిమాండ్ ఏంటంటే
ఇచ్చిన మాటల్ని ఇచ్చిన వాగ్దానాలని ఇప్పుడు లోపల నెరవేరుస్తారు. ఏదైతే ఫ్రీ వరల్డ్ భూముల మీద వచ్చి పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయని చెప్పని మీరు ఏదైతే ఆపాదించారో అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపడతారు. చెప్పండి. దయచేసి మబ్బు పెట్టకండి. సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎప్పుడు లోపల సామాన్యులకు వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పిస్తారు. ధరల్ని అదుపు చేస్తారు. సరే, మీ పాలసీ మీది. అంతకుముందు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ అంటే ధరలు వచ్చే షాక్ కొట్టినట్టు ఉండాలనేది, కొంచెం లిక్కర్ కొంచెం తగ్గించాలనేది గత ప్రభుత్వం తాలూకు పాలసీ. సరే, దాన్ని ఆమోదించారో ఆమోదించలేదో పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ధరలు తగ్గించాలి ప్రజలకి